ఇక రెండవది రఘురామకృష్ణరాజు గారికి మళ్ళీ నరసాపురంలో పోటీ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పానండి. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరఫున ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్టేట్ ఇన్ఛార్జెస్ ఇద్దరూ కూడా, అరుణ్ సింగ్ అనే ఆయన, సిద్ధార్థనాథ్ సింగ్ అనే ఆయన, ఆయనతో పాటు పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు, వీళ్ళంతా కలిశారు. వీళ్ళంతా కలిసి ఈ పొత్తు ఎట్లా ఉంది, ఏమిటి, ఈ స్టేట్లో గొడవలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడారు. ఆ మాట్లాడినప్పుడు అందరికీ తెలుసు, గోదావరి జిల్లాలో అనపర్తి అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత గొడవ జరుగుతుంది. ఏంటి గొడవ అంటే, దానిని పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. అక్కడ అనపర్తి నుంచి సత్య సూర్యనారాయణ రెడ్డి అనే ఆయన వైసీపీ తరఫున ఎమ్మెల్యే, ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. ఆయన చాలా గట్టి అభ్యర్థి. అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున చాలా కాలం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా గట్టి క్యాండిడేట్, ఆయన కూడా పోరాడుతున్నాడు. 2014లో గెలిచాడు ఆయన. ఆయన టికెట్ మామూలుగా అయితే సహజంగా ఆయనకే వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ పొత్తు అనుకోకుండా జరగడం వల్ల, పొత్తులో భాగంగా అనపర్తి ఇవ్వాల్సి రావడం వల్ల ఆయనకి సీటు రాకుండా పోయింది. అప్పటి నుంచి ఆయన సీటు కోసం చాలా పోరాడుతున్నాడు. నల్లమెల్లికి న్యాయం అని చెప్పి మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా తిరుగుతున్నాడు. అక్కడ బీజేపీ వాళ్ళు శివకృష్ణరాజు అనే ఆయనకి ఇచ్చారండి. ఈ శివకృష్ణరాజు అనే ఆయన గతంలో టీడీపీకి వ్యతిరేకంగా చాలా ఉండేవాడు, సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు అవి పెట్టాడు. ప్లస్ ఆయన ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి, అతనికి ఇంత పెద్ద ఎమ్మెల్యే స్థాయిలో పోరాడే శక్తి లేదు, ఎస్పెషల్లీ వైసీపీ అభ్యర్థిని ఎదుర్కొనే స్థాయి అసలే లేదు అనేది జనాభిప్రాయం. ఈ నేపథ్యంలో చాలా కాలంగా దీని గురించి కొంత తర్జన పడుతున్నారు అందరూ. దాని గురించి నేను చర్చకు వచ్చిందని, కాబట్టి అనపర్తిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకొని తంబళ్ళేపల్లె అక్కడ చిత్తూరు జిల్లాలో దానిని బీజేపీకి ఇవ్వాలి అని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు అనేది వార్త. దాంతోపాటుగా నరసాపురాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొని ఉండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి ఇవ్వచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరిగిందట. ఇస్తే ఎట్లా ఉంటుంది ఏమిటి అని. సో సూత్రప్రాయంగా అందరూ కూడా వీటికి అంగీకరించారు. కానీ వీటి గురించి ఇంకా వాళ్ళు మరి బీజేపీ వాళ్ళు వాళ్ళ యొక్క అధినేతల పార్టీ నాయకత్వం యొక్క అప్రూవల్ తీసుకోవాలి, ప్లస్ ఇక్కడ లోకల్గా కూడా కొన్ని మాట్లాడుకోవాలి. కాబట్టి బేసిక్గా అయితే నరసాపురాన్ని మళ్ళీ రామకృష్ణరాజు గారికి ఇవ్వడానికి అనువుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరసాపురం ఎంపీ సీట్ని అడిగారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. శ్రీనివాస వర్మ గారు ఎవరైతే ఉన్నారో నరసాపురంలో ఇప్పుడు బీజేపీ అభ్యర్థి, ఆయనకి ఉండే అసెంబ్లీ స్థానాన్ని ఇద్దాము అనేటువంటి ఒక ప్రతిపాదన జరిగిందట. సో ఈ ప్రతిపాదన మీద మరింత చర్చించడానికి వాళ్ళు అంగీకరించారు. దీన్ని బట్టి రఘురామకృష్ణరాజు గారికి నరసాపురంలో మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఇంకా ఓపెన్గానే ఉంది, తలుపులు తెరిచే ఉన్నాయి. అది ఇక్కడ విషయం. బహుశా ఇంకొక 3-4 రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారా లేదా అనే విషయం మీద ఒక ఫైనాలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.